లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన కృపా వాగ్దానం జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. అంతేకాదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో గంటలు విజ్ఞాపన చేస్తారో, వారికి మనుష్యులు గ్రహించలేని గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మనుషులకు అర్థం కాని గూఢమైన సంగతులు యేసయ్య వారికి బయలుపరుస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో స్టెఫెను అనే ఒక గొప్ప దైవజనుడు. స్టెఫెను సామాన్యంగా అతడు పరిచర్యకు నియమించబడినవాడు. అలాంటి పరిచర్యకు నియమించబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఎక్కువ మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు అతని ద్వారా అనేకమైన సంగతులు, ఆయన ప్రవేశించిన ప్రతి పట్టణంలోనూ అనేక మందితో మాట్లాడుతుంటే ఆ మాటను వినినటువంటి అనేక మంది ప్రజలు యేసయ్యను నమ్మి విశ్వసించి అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు వారి ద్వారా దేవుడు ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలి. గూఢమైన సంగతులు దేవుడు నీకు బయలుపరచాలి. జరగబోతున్న సంగతి నీకు బయలుపరచాలంటే నీవు దేవుని సన్నిధిలో ఎక్కువ మొర్ర పెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, విసుకక నిత్యము మీరు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే విసుకక నిత్యమో ప్రార్థన చేస్తారో వారిని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. వారికి గొప్ప గొప్ప సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. వారి ద్వారా అనేక కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య కొరకు ఎక్కువ మొర్రపెట్టు. నీ ఒంటిలో ఏ బలహీనత వెంటాడుతున్నా ఆ బలహీనత కొరకు ప్రభు సన్నిధిలో మొర్రపెట్టు. లేదా నీ ఇంటిలో ఎవరో చీకటి శక్తులతో లేకపోతే అనేక రకాల వేదనలతో బాధపడుతుంటే వారి కొరకు నువ్వు ఎక్కువ మొర్రపెట్టు. దేవుడు నీలోంచి వారితో మాట్లాడతాడు. నీ ద్వారా వారి జీవితాలు అద్భుతాలు చేస్తాడు. నీ ద్వారా వారికి క్షేమమును దేవుడు కలగజేస్తాడు. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, రకరకాలైనటువంటి ఆలోచనలు నీలోంచి ప్రభు వారితో మాట్లాడి నిన్ను దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మలను సిగ్గుపరిచే దేవుడు కాదు. యోబు ఆయనను శ్రమలో కూడా విడిచిపెట్టలేదు. యోబు శోధనలో కూడా యేసయ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడాడు. ఆయనతోనే సహవాసం చేశాడు. కాబట్టి యోబును దేవుడు రెండంతల ఆశీర్వాదంతో, రెండంతల అభిషేకంతో నింపిన గొప్ప దేవుడు. కాబట్టి శ్రమలో నలిగిపోతున్న నా దేవుడు నాకేం చేశాడని ప్రార్థనకు దూరం అవ్వద్దు, దేవునికి దూరం అవ్వద్దు, దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. ఇదిగో శ్రమ పెరిగి కొలిది దేవునితో ఎక్కువ సహవాసం చేయి. నీకు శోధన పెరిగి కొలిది దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపు. మందిరానికి రా. నెల ప్రార్థనలో ఇదిగో మంచి సమయం అనే ప్రార్థన ప్రతి నెల మొదటి బుధవారం దీవెన గ్రౌండ్లో జరుగుతూ ఉంది. దేవుని సన్నిధికి రా. 7 ప్రార్థనలో దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. దేవుడు నీలోంచి గొప్ప సంగతులు బయలుపరుస్తాడు. నీ ద్వారా గూఢమైన సంగతులు బయలుపరుస్తాడు. నీ జీవితంలో అనేక కార్యాలు చేస్తాడు. దేవుడు ప్రతి కార్యానికి ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయం వరకు కూడా ఆ కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించే వరకు కూడా ఓపికతో, ప్రార్థనతోనే నీ జీవితాన్ని గడుపు. దేవుడు ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యము చేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఉదయకాలం నాతో కలిసి ప్రార్థనలో ఏకీవిందామా? మహిమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇదో నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. గూఢమైన సంగతులు అయ్యా నువ్వు నాయన బయలుపరుస్తానని మాట్లాడుతున్నావయ్యా. ఇదిగో మా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చే దేవుడు, మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని ఇదిగో నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం ఈ యొక్క వాగ్దానం వింటున్న వారి జీవితాల్లో ఏ యొక్క నాయన ప్రార్థన అవస్థతలు వారు కోరుతున్నారో, ఏ రకాలైన బలహీనతలతో వారు అయ్యా ప్రభా నీ సందులో మొర్ర పెడుతున్నారో యేసు నామములో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
ఇదిగో ఎవరైతే వారి సమస్యలు నీ సందులో ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకున్నారో ఇదిగో వారి ప్రార్థన ద్వారా అయ్యా ఇదిగో ఈ యొక్క ఉదయకాల ప్రార్థన ద్వారా వారి సమస్యలన్నీ మంచి విడిపోయినట్లుగా విడిపోవాలి. ఎవరైతే అప్పుల బాధలతో నలిగిపోయి నా దేవా ఈ అప్పుల బాధల నుంచి నన్ను విడిపించమని నీకు మొర్ర పెడుతున్నారో తండ్రి, అయ్యా వారిని అప్పుల బాధల నుంచి విడిపించి ఆశీర్వాదానికి వారసులుగా చేయండి, అభివృద్ధి పదములోనికి నడిపించండి. వేదల నుంచి, దుఃఖం నుంచి, కన్నీటి నుంచి అయ్యా మీరే విడిపించి ప్రభా నాయనా అయ్యా నీ యొక్క వాగ్దాన బిడ్డల జీవితాలు మీరు స్వంతం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అయ్యా మా ప్రార్థనకు మీరు జవాబిస్తారని ఎదురు చూస్తూ బ్రతిమలాడుకుంటున్నాం పరమ తండ్రి.